వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్. ఈరోజు జిల్లా గ్రంథాలయం మాగునారు జిల్లా గ్రంథాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ గ్రంథాలయంలో చాలామంది ఎంతోమంది నిరుద్యోగులు చదువుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో వేల మంది చదువుకోవడం ద్వారా మరియు ఇప్పుడు నిరుద్యోగ వ్యవస్థ ఎలా ఉన్నదనేది మనకు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో కారణాలు చెప్పి మరియు ఇప్పటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క నిరుద్యోగి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఈ సమాచారాన్ని మరి జిల్లా గ్రంథాలయంలో ఇప్పటి వరకు నిరుద్యోగ వ్యవస్థ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దీనివల్ల మరి యువత ఇప్పటి వరకు 2011 నుంచి మిలియన్ మార్చ్ చేయడం ద్వారా మరి ఇప్పటి వరకు గత పైన 10 సంవత్సరాలు మరి ప్రభుత్వాలు పరిపాలించారు. మరి మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు, మళ్ళీ అంతకుముందు 10 సంవత్సరాలు, మొత్తం కలిపి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న 4 కోట్ల జనాభాలో 90%, 94% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఎందుకు అడగలేకపోతున్నారు? అలాగే నిరుద్యోగ వ్యవస్థ ఎందుకు ఇలా ఉన్నదని ఇప్పటి వరకైనా ఎవ్వరు ఎందుకు అడగడం లేదు? సో ఇవన్నీ 2 లక్షల ఉద్యోగాలు మరియు ఇతర చెబుతానే ఉన్నారు. కాబట్టి నేను ఒక నిరుద్యోగిగా రాజమల్ల తిరుమల మహారాజుగా మరి హైదరాబాద్లో చదువుకొని మరి మన తెలంగాణ కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ఇప్పుడు ఉద్యమాలు చేసింది ఒకరు మరియు అనుభవించేది ఒకరు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రజలు ఎందుకు మారడం లేదు మరియు వాళ్ళు ఈ పరిపాలకులు ఇబ్బందులు పెడుతుంటే మరి భూములు అమ్ముకొని మరి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ వ్యవస్థ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కాబట్టి వీటి కోసం మన భూములు అమ్ముకోవడాన్ని ఎందుకు? మరి మన సమస్యలకు మనమే పరిష్కారం, మన వ్యాధులను మనమే న్యాయం చేసుకోవాలి. కాబట్టి ఎవరినో మనం పాలకులుగా వాళ్ళని ఏర్పరచుకోవడం ద్వారా సరైన ఫలితాలు లేవు. గత సంవత్సరాల నుంచి ఎన్నో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న మరి నిరుద్యోగ వ్యవస్థలో ఉన్న మరి ఉన్న నాయకులే మరి నిరుద్యోగ నాయకులుగా క్రియేట్ చేసుకొని మరి ఆ సంఘాలు నడిపించే నాయకులే మరి బాగుపడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు అమాయకులుగా పోయే ఈ నాయకులకు ఎలాంటి ప్రయోజనం లేదు. సో ప్రతి ఒక్క గ్రామంలో మరి ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా వీళ్ళ గురించి మాట్లాడడం లేదు. అందుకనే మన ధర్మ సమాజ్ పార్టీ చాలామంది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది గత 14 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. మీరందరూ కూడా ఈ 1,00,000 ఉద్యోగాలు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎంతోమందిని గెలిపించి మరి ఎంతోమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి మరి ఎమ్మెల్సీలను కూడా చేసి మనం ఉత్తగానే వాళ్ళని గెలిపిస్తూ ఉన్నాం. కానీ మన యొక్క పరిస్థితులు తీర్చడం లేదు ఏ నాయకుడిని ఎంచుకున్నా. కాబట్టి మన ధర్మ సమాజ్ పార్టీ ద్వారా మీరు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మీరు ఈ 1,00,000 ఉద్యోగాలు గ్రామ పంచాయతీలో పోటీ చేసి నామినేట్ చేసి మరియు ఈ అగ్రకుల నాయకులను మీరు ఎప్పుడైతే ఈ పరిస్థితులను ఏ అయితే పరిస్థితులు ఏర్పరుస్తున్నారో రోజు రోజు దిగదార్చి ఆర్థికంగా మరియు ఈ అమాయకమైన ప్రజలను, బీసీ, ఎస్టీ ప్రజలను ఈ సమస్యలకు కూడా సకల పరిష్కారం మీరు ఈ 1,00,000 ఉద్యోగాలు ధర్మ సమాజ్ పార్టీ నుంచి మీరు ప్రతి ఒక్కరు మీరే నాయకులు, మీరే చేరండి, మీరే మీ గ్రామాన్ని పరిపాలించండి, మీరు ఎక్కడైనా పోటీ చేయండి. అందుకనే ఈ 1,00,000 ఉద్యోగాలే, వాళ్ళిచ్చే 1,00,000 ఉద్యోగాలు కాదు, 2 లక్షల ఉద్యోగాలు కాదు. మీరు తక్షణమే ఆలోచించండి. ఇన్ని రోజులు మీరు ఎక్కడైనా చూశారా మరి పార్టీని? ధర్మ సమాజ్ పార్టీ మన కోసమే పనిచేస్తూ ఉంది. మరి రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా మరి ఏకైక అన్ని పార్టీలకు ధీటుగా మరి ప్రశ్నించే తత్వం కలుగుతున్న పార్టీ మన ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి అందరూ కూడా ఇన్ని రోజులు నిద్రమత్తులో ఉన్న మన ప్రజలను ఎంతగానో మేల్కొల్పిన ఈ ధర్మ సమాజ్ పార్టీ మనకు అండగా ఉంటుంది. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఇప్పుడైనా గుర్తించుకొని మనమందరం కూడా ఈ ధర్మ సమాజ్ పార్టీలో చేరి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలకు పరిష్కారం ఇది తప్ప ఇంకో మార్గం లేదని మరియు ఈ ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మరియు ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకపోతే మరియు ఈ పాలకులు ఇలాగే
ఈ పరిస్థితులను రోజు రోజుకు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల నిరుద్యోగులు మరియు విద్యార్థులు మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా భాగంగా పనిచేసి ఇక్కడనే మీరే నాయకులుగా తయారు కావచ్చని మన ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ధర్మ సమాజ్ న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.